99.9% అస్సలు పెస్ట్ అయితే పట్టదండి. ఇంకా ఆ 1% కూడా ఏంటంటే మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలండి. అదేంటంటే ఈ మల్బెరీస్ లోని చాలా రకాలు అయితే ఉంటాయండి. అవి ఏంటనుకుంటున్నారా? కానీ ఈ మల్బెరీ ఫ్రూట్స్ లో చాలా ఎక్కువ పోషకాలు అయితే ఉన్నాయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఎస్హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో ఒక సలహా అయితే ఇవ్వబోతున్నానండి. మరి ఆ సలహా ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారండి, ఇదంతా పెద్ద మల్బెరీ చెట్టు అండి. దీని కాయలు అయితే అస్సలు తెంపడానికి అవ్వట్లేదు, ఎందుకంటే కొమ్మలన్నీ పై వరకు వెళ్ళిపోవడం వల్ల. అందుకే మేము ఏం చేసామంటే ఇలా తాడుకి రాయి కట్టి ఇది కొమ్మకు కట్టామండి. అప్పుడు కాయలన్నీ తెంపుకోవడానికి అయితే అవుతున్నాయండి. ఇదేనండి మీకు చెప్పాల్సిన సలహా అన్నాను కదా. కొమ్మలన్నీ ప్రూన్ చేయకపోవడం వల్ల పైకి వెళ్ళిపోయండి. అందుకే మేము కొమ్మలన్నిటికి ఇలా రాయిలు కట్టాము. ఇంకా దానికి ఇంకా అక్కడ అటువైపు అన్నిటికీ కట్టామండి. దీనికి నిన్నటి వరకు అయితే చాలా కాయలు ఉండాలండి. అవన్నీ మీకు ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను, కానీ నిన్న నైట్ చాలా పెద్ద గాలి అయితే వచ్చిందండి. చాలా కాయలన్నీ కింద పడిపోయి ఇంకొన్ని ఉండాలి. అవి మార్నింగ్ పాటలో అందరూ స్కూల్కి వెళ్తున్నప్పుడు కొన్ని తెంపేసుకొని తినేసారు. మీకేం చూపించడానికి లేవండి ఇక్కడ, కానీ బోల్డ్ పండాల్సిన కాయలు అయితే ఉన్నాయి. రేపు ఎల్లుండికి ఎక్కువ పండుతాయి. ఈ ప్లాంట్ చూడండి, దీన్ని అయితే మేము బాగా ప్రూన్ చేసుకున్నాం ఎప్పటికప్పుడు, అందుకే మన చేతికి అందినట్టుంది. అలాగే ఇక్కడ ప్లాంట్ కూడా ఇదైతే చాలా సంవత్సరాల నుంచి వస్తుందండి. ఎప్పుడు అలా ప్రూన్ చేస్తూనే ఉన్నాం. 4-5 సంవత్సరాలు అయిందండి, అయినా ఇంతే సైజులో ఉంది ప్లాంట్. ఈ మల్బెరీ ప్లాంట్ కి 99.9% అస్సలు పెస్ట్ అయితే పట్టదండి. ఇంకా ఆ 1% కూడా ఏంటంటే మన చుట్టూరు ప్లాంట్స్ ఏదైనా దానివల్ల దెబ్బతినే అప్పుడు దీనికి కొంచెం అలా లైట్గా రావచ్చేమో, కానీ అస్సలు దీనికి పెస్ట్ అయితే పట్టదండి. ఇది 0 బడ్జెట్ ప్లాంట్, ఈజీగా పెరుగుతుందండి. అలాగే ఈ మల్బెరీ ఫ్రూట్స్ మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అండి. ఈ మల్బెరీ ఫ్రూట్స్ వైజాగ్లో ఎక్కడ కామన్గా దొరకవండి. మేము ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అప్పుడు చూసాము, బాక్సుల్లోనే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ వైజాగ్లో అయితే ఎప్పుడు అలా చూడలేదు, హైదరాబాద్లోనే చూసాం. ఈ మల్బెరీ ఫ్రూట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అండి. ఎక్కడ దొరికినా కంపల్సరీ తెచ్చుకొని వేయండి, ఈజీగా పెరిగిపోతాయండి. ఎంత ఎక్కువ కేర్ అయితే తీసుకోవాల్సిన లేదు. అన్ని మొక్కలకి అప్పుడప్పుడు గెత్తం వేసినప్పుడు దీనికి కూడా అలా వేస్తూ ఉంటాం. ఇంకేం కేర్ తీసుకోమండి, దీనికి ఈజీగా పెరిగిపోద్ది. కాబట్టి ఎక్కడ దొరికినా ఈ ప్లాంట్ మాత్రం కంపల్సరీ తెచ్చుకొని కటింగ్స్ పెడితే చాలండి, ఈజీగా గ్రో అయిపోద్ది. ఒక్క మొక్క నుంచి 100 మొక్కలు చేయొచ్చండి ఈ ప్లాంట్ ని. మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలండి. అదేంటంటే అసలు స్టార్టింగ్ లోని ఈ ప్లాంట్ ని మల్బెరీ ఫ్రూట్స్ కోసం పెంచలేదండి, ఈ ఆకుల కోసం పెంచారు. ఇంతకీ ఆకులు దేనికి యూస్ఫుల్ అనుకుంటున్నారా? సిల్క్ వామ్స్ కి ఫీడ్ చేయడానికి యూజ్ చేసేవారండి. ఆ సిల్క్ వామ్స్ ద్వారా సిల్క్ అనేది ప్రొడ్యూస్ చేసేవారు. అసలు దానికోసమని ఈ ప్లాంట్స్ ని పెంచడం అనేది మొదలు పెట్టారు. అలా ఈ మల్బెరీ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకొని దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ తెలుసుకొని అప్పుడు ఆ ఫ్రూట్ కోసం కొన్ని మంది పెంచేవారు, ఇంకొన్ని మంది ఈ ఆకుల కోసం పెంచేవారండి. ఈ మల్బెరీ ప్లాంట్స్ కి మట్టి అయితే ఎక్కువ తడిగా ఉండకూడదండి. ఎక్కువ తడిగా ఉండడం వల్ల మట్టి కుళ్ళిపోతుంది, అప్పుడు మొక్క చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మల్బెరీస్ ప్రొడక్షన్ ముందు చైనాలో స్టార్ట్ చేశారండి. ఎప్పుడంటే 4700 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అలా మిగతా దేశాల్లో కూడా ఈ మల్బెరీస్ ప్లాంట్స్ పెంచడం అనేది స్టార్ట్ చేశారు. మన ఇండియా సైడ్లోనే ఎక్కువ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఈ మల్బెరీస్ ప్రొడక్షన్ అయితే ఎక్కువగా ఉంటుందండి. మెయిన్గా ఎక్కువ మంది ఎక్కువ పంట పండించారనుకోండి, అది మాత్రం ముందు సిల్క్ తయారు చేయడం కోసం ఈ మల్బెరీ ప్లాంట్స్ ని ఎక్కువగా పండిస్తారు. ఇంకా కొన్ని మంది ఉంటారు అవి బయట అమ్మడానికి, ఇంకొన్ని మంది ఉంటారు అవి బయట సేల్ చేయడానికి, ఇంకా మల్బెరీ ఫ్రూట్స్ కోసం కొన్ని మంది పెంచుతారండి. కానీ ఈ మల్బెరీ ఫ్రూట్స్ లో చాలా ఎక్కువ పోషకాలు అయితే ఉన్నాయండి. ఈ మల్బెరీస్ లోని విటమిన్ కే-సి అనే ఎక్కువ ఉంటది. ఈ మల్బెరీస్ మన షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తాయండి. ఈ మల్బెరీ ఫ్రూట్ లోని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటదండి. మనం ఈ ఫ్రూట్ ని డైలీ 2-3 తింటే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్లాంట్ ని అందరూ ఇంట్లో పెంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని తినొచ్చు. బయట కొనుక్కోవడం కొంచెం కాస్ట్ అవుతుంది, కానీ ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు అండి. దీనికి అస్సలు ఎక్కువ పెస్ట్ కూడా పట్టదు, అలాంటి ఎక్కువ కేర్ తీసుకోవసరం లేదు, ఈజీగా పెరుగుతుందండి ఈ ప్లాంట్. కాబట్టి అందరూ ఈ ప్లాంట్ ని ఇంట్లో పెంచుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రూట్ తీసుకొని తినొచ్చు. ఇంతే కాదండి, ఇంకా ఈ ఫ్రూట్స్ తోని జామ్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, కేక్స్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా
చాలా బాగుంటుంది. ఈ మల్బెరీస్ లోని చాలా రకాలు అయితే ఉంటాయండి. అవి ఏంటనుకుంటున్నారా? వైట్ మల్బెరీ ఉంటుంది, బ్లాక్ మల్బెరీ ఉంటుంది, రెడ్ కలర్ మల్బెరీ ఉంటుంది, ఇంకా ఎల్లో కలర్ మల్బెరీ ఉంటుంది. ఇంకా వాటిలోనే ఇంత సైజ్ లో ఒకటి ఉంటది, ఇంత సైజ్ లో ఒకటి ఉంటది, ఇంత సైజ్ లో దేశవాళీ వెరైటీ ఉంటదండి. ఇదండి వీడియో అయితే. ఈ వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.